నమస్తే, నా పేరు బాపయ్య. భారతి టీవీకి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటి, ఎప్పుడు ఆ సవాల్ విసిరారు అనేది గనక చూస్తే, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు రాజంపేట నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసలు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో ఎవరు ఎక్కువ పంచారు అనే దాని మీద చర్చిద్దాం, దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాము, ప్రజలందరూ కూడా చూస్తారు అని ఆయన సవాల్ విసిరారు. మరి చంద్రబాబు నాయుడు విసిరిన ఈ సవాల్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు విసిరిన ఈ సవాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా లేదా, స్వీకరించి అసెంబ్లీకి వస్తారా రారా అనేది మాత్రం పెద్ద క్విజ్ క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. దీనికి సమాధానం చెప్పడానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా సరైన సమాచారం లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం వల్ల తాను అసెంబ్లీకి రాను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ని స్వీకరించి వస్తారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఇక్కడ లెక్కల ప్రకారం చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి అధికారంలో ఉన్న ఈ కూటమి పార్టీ ఎక్కువ సంక్షేమ పథకాలకి ఇంపార్టెన్స్ ఇస్తుందా, ఎక్కువ సంక్షేమ పథకాలకి డబ్బులు ఎంత ఖర్చు పెట్టింది, అలాగే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టింది అనేది గనక మనం ఒక్కసారి చూస్తే 2019 నుంచి 2024 మధ్య వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకి అక్షరాల 2,74,000 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అని చెప్పేసి స్వయంగా 2024 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎలక్షన్ల క్యాంపెయినింగ్ కోసం యూజ్ చేసుకున్న అంశం ఇది. కానీ ఇక్కడ చూస్తే గనక కూటమి పార్టీ అధికారంలోకి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసిన అమౌంట్ గురించి ఒకసారి చర్చించుకుందాం. అంటే ఇంకా పూర్తి స్థాయిలో లెక్కలకి రాకపోయినా ఏ పథకాలని అమల్లోకి తీసుకొచ్చింది, ఈ 15 నెలల కాలంలో ఏ పథకాలని అమల్లోకి తీసుకొచ్చింది, వాటికి ఎంత మేర ఖర్చు చేసింది అనేది గనక మనం ఒక్కసారి లెక్కల్లోకి వెళితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి హయాంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పథకాలు అమలు చేసింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే తల్లికి వందనం పథకం, అలాగే దీపం 2.0, దాంతో పాటుగా ఫ్రీ బస్సు, అలాగే అన్నదాత సుఖీభవ, అంటే సూపర్ 6 ఏదైతే హామీ ఉందో, ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 ని అమలు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. సో ఆ హామీల్లో భాగంగానే ఈ 4టిని కూడా ఇప్పుడు అమలు చేశారు. అలాగే ఈ 4టితో పాటు పెన్షన్ పథకం ఏదైతే ఉందో, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, లేకపోతే వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఇలాంటి పెన్షన్ని కూడా పెంచి అమలు చేస్తామని చెప్పారు. దాన్ని కూడా అమలు చేశారు. అయితే వీటికి ఎంతెంత మేర ఖర్చు చేశారు అనేది మాత్రం మనం ఒకసారి చూద్దాం. వీటిల్లో తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలు, అంటే తొలి విడత మాత్రమే ఇది అమలు చేశారు. ఇంకా 2 విడతలు అమలు చేయాల్సి ఉంది, అంటే ఇంకా పెరుగుతుంది ఆ అమౌంట్. అలాగే దీపం 2.0 పథకం కింద 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే ఫ్రీ బస్ కి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అలాగే సంవత్సరం మొత్తం అయ్యేసరికి ఈ ఖర్చు 1,800 నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా. అలాగే ఇది యువగళం, అలాగే ఆడబిడ్డ నిధి ఇంకా అమలు చేయాల్సిన 2 పథకాలు ఉన్నాయి. వాటికి గాను యువగళం నిధి అంటే నిరుద్యోగ భృతి లాంటిదే ఇది కూడా. సో ఈ యువగళం నిధి కింద 5 నుంచి 6,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. అలాగే ఆడబిడ్డ నిధి క్రింద 13 నుంచి 15,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుందని అలాగే అంచనా వేశారు. అలాగే ఇప్పటి వరకు పంచిన పెన్షన్లు కానీ, సంవత్సరం పొడుగుతా ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ మొత్తం కలుపుకుంటే, అలాగే ఎన్నికల సమయంలో ఈ సూపర్ 6 కాకుండా ఇంకా అనేక హామీల్ని కూటమి సర్కారు ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుందని అంచనా. అంటే ఇప్పటి వరకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం,
ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అనౌన్స్ చేసింది 2,74,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశాం, అది నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పేసి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ అమౌంట్ చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇది అంచనా మాత్రమే. అంటే 75,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది అని అంటే మరి అది 5 సంవత్సరాల్లో ఎంత అనేది లెక్కేసుకోవచ్చు. మీరు చాలా ఈజీగా లెక్క తేలిపోతుంది. అంటే 2,74,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు చేసింది అని చూస్తే మనకి అది సంవత్సరానికి 55 లేదా 54,000 కోట్ల రూపాయల కింద మనకి ఖర్చు వస్తుంది సంవత్సరానికి. ఇక్కడ చూస్తే 74 లేదా 75,000 కోట్ల రూపాయలు. సో ఒక 5 కోట్లు 6 కోట్లు అటు ఇటు తగ్గినా లేదా 5 కోట్లు 4 కోట్లు అంటే ప్రతి సంవత్సరం లబ్ధిదారులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు పెరిగినా తగ్గినా లేకపోతే ఇదంతా కూడా ఒక 70 నుంచి 75,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే గత సర్కారు కన్నా ఈ సర్కారు ఎక్కువ సంక్షేమానికి ఖర్చు చేస్తుంది అనేది తేట తెల్లంగా మనకి అర్థమైపోతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ చేసే క్వశ్చన్ ఒకటి ఉంది. అప్పులు చేస్తున్నారు కదా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాన్ని నిరసించారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా విమర్శించిన వాళ్ళు లేకపోలేదు అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి కూటమిని ఈ అప్పుల విషయంలో రౌండప్ చేద్దామని చూస్తున్నారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లోకి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరి ఆ హయాంలో ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్టు కానీ, పరిశ్రమలు ఒక విప్లవాత్మకంగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నట్టు కానీ మనకి ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రెడీ అవుతున్నాయి. సో ఈ రాబడిని చూసుకొని ఖర్చు చేయటంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి, అంటే సంక్షేమ పథకాలు నిరుపేద వర్గాల అభివృద్ధికి తోడ్పాటునిస్తాయి. వాళ్ళ ఆర్థిక అవసరాలని, అంటే వాళ్ళు చదువుకి కావచ్చు లేకపోతే బిజినెస్కి కావచ్చు పెట్టే ఖర్చుకి ఇది కొంత తోడ్పాటునిస్తుంది. వాళ్ళ ఖర్చుల్లో దైనందిన జీవితంలో ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటికి తోడ్పాటునిచ్చే అంశాలుగా ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి వీటిని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. ఇది జస్ట్ మనం విమర్శ ఒకటి చేయాలి. ఎదుటి రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉందో కాస్త వాళ్ళ మీద విమర్శలు చేయకపోతే కనీసం అసలు మనల్ని ప్రజలు గమనించరేమో అనే ఉద్దేశంతో కాస్త విమర్శలు చేయటం తప్ప అందులో పసలేదు అన్నది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు పెట్టుబడులతోటి కూటమి సర్కార్ అయితే దూసుకు వెళ్ళిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో భవిష్యత్తులో మరి ఈ సంక్షేమ పథకాలని ఇంకా పెంచుకుంటూ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ.